ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపే పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ద ద్వాదశి. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తులసి మాతను పూజించాలి. ఈ ఒక్కరోజు తులసీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ద ద్వాదశి అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణులను పూజ చేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైనటువంటి ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి రోజు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగింది. సంపదకు దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకున్న రోజు. ఈ రోజున చేసే పూజలకు అద్భుతమైన ధనయోగం సిద్ధిస్తుంది. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనంకి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారట. ఈరోజు లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారు. కాబట్టి పవిత్రమైన ద్వాదశి రోజు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులిద్దరూ కూడా భూమిపై తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తుల కోరికలను సులభంగా నెరవేరుస్తాడట. కాబట్టి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు లోటుండదు, జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం దామోదర పూజ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 13వ తేదీ బుధవారం రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దామోదర్లను పూజ చేయాలి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ద్వాదశి రోజు తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని చేస్తే జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. అలాగే పసుపు రంగు పూలు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి. కాబట్టి ఈ ద్వాదశి రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు, అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు చామంతులు లేదా గులాబీలు సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ద్వాదశి రోజు దీపారాధన చేసే వాళ్ళు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ద్వాదశి రోజు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు, బెల్లం నివేదించాలి. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరిగా లక్ష్మీనారాయణులకు హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 నుంచి 8 గంటలలోపు తులసి ఉసిరి చెట్టుకు పూజ చేయాలి. స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని సాంప్రదాయబద్ధంగా తయారవ్వాలి. ఇంటి ముందు తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలను, అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఇంట్లో కష్టాలు లేకుండా
లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విశేషమైన పుణ్యఫలాలు లభించి సర్వ సుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు నివారింపబడతాయని నమ్ముతారు. సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలు పరిహారం అవుతాయి. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు తులసి అలాగే శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టును పూజించడం వల్ల వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరికితే తెచ్చుకోండి. లేదంటే ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చిన్న కొమ్మను విరిచి తెచ్చుకొని తులసి కోటలో తులసి పక్కనే నాటి ఇద్దరికీ కలిపి వస్త్రం లేదా వస్త్రమాల సమర్పించండి. ఆ తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించండి. మీకు సాంప్రదాయబద్ధంగా పూజ చేయడం రాకపోతే మొదట పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆవాహనం చేసుకొని గంధం, కుంకుమ, పూలు, అక్షింతలను సమర్పించి సంకల్పం చెప్పుకోండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని, అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పును సమర్పించాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంటే బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిది. ఈ పూజను మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు. లేదంటే తులసి కోటను తీసుకొని వచ్చి పూజా మందిరంలో అయినా ఉంచి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది. ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రం, విష్ణు సహస్రనామాలను చదివితే చాలా మంచిది. ఇలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామియే నమః అని చెప్పుకుంటూ పూజ చేయండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈరోజు ఇలా లక్ష్మీనారాయణులను తులసి, ఉసిరి స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులకు తప్పకుండా చేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని గనక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.